ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ మావయ్య అన్నప్పుడు కనీసం మాతో ఒక్క మాట అయినా చెప్పావా? చెప్పావా? నువ్వు ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం వల్ల బంగారం లాంటి వీడి బతుకు నాశనం అయ్యేలా ఉంది కదే. అమ్మా మహాతల్లి, ఇప్పుడు నేనేం చేయాలో అది కూడా నువ్వే చెప్పమ్మా. అందరూ నన్ను క్షమించండి. ఎలాగైనా డబ్బు తెచ్చి నాన్నని బతికించుకోవాలని చూశాను తప్ప నేను ఇంత దూరం ఆలోచించలేదు. ఏం ఆలోచించకుండానే నీ పాటికి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు కదా. అన్నయ్య జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నాన్నను బతికించిన పేరు మాత్రం నీకే రావాలని ఇదంతా చేశావు. పేరు నీకు, శిక్ష ఏమో మాకన్నమాట. బాగుంది, చాలా బాగుంది. బాబు, తులసి చేసింది తప్పే బాబు, మేమందరం ఒప్పుకుంటున్నాం. కానీ అది చేసిన తప్పుకు కుటుంబాన్నంతా బాధ పెట్టడం మీకు భావ్యం కాదు బాబు. మీ కుటుంబం గురించి మీరు ఆలోచించినట్టే నా కుటుంబం గురించి నేను ఆలోచించాలి కదా. బావగారు, మీ డబ్బులు నేను ఎలాగైనా తీర్చేస్తాను, కానీ ఇలా సంతకాలు విడాకులని మాత్రం దయచేసి అనకండి. ఇందాక మీ కూతురు కూడా చెప్పాను, మీరు బాకీ తీర్చుకోవడానికో నేను వడ్డీ తీసుకోవడానికో నేను ఆ 10 లక్షలు అప్పుగా ఇవ్వలేదు. నేను అవసరానికి ఇచ్చాను. ఇక మీ ఫ్యామిలీ డ్రామాలు ఆపి సంతకాలు పెడితే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేయొచ్చు. మావయ్య గారు, మా నాన్న ప్రాణాలు నిలబెట్టి మా కుటుంబానికి దేవుడయ్యారు. ఇప్పుడు ఆ సంతకాలు పెట్టించి మా అందరినీ శిక్షించొద్దు. మీకు దండం పెడతాను. ఆహా, అవసరం తీరిపోయింది కదా అని చెప్పేసి ఎన్నైనా చెప్తావు. ఇక నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టాకే తులసి నా ఇంటికొస్తుంది.